దేవుని వాక్యం ద్వారా మరొకసారి మన జీవితాలను సరి చేసుకోవడానికి మరి ప్రభువు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ చేర్చినందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నా. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగం ద్వారా మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి 10 వచనములు 12 వచనములు భాగమును మనము గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క సేవ పరిచర్యలో భాగముగా కపెర్నహూం అనే యొక్క స్థలముకు వచ్చి, ఆ స్థలములో యేసు ప్రభువారు ఆ ఇంటిలో కూర్చొని వాక్యమును బోధిస్తూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్యము బోధించుచుండగా, ఎవరికి బోధిస్తున్నాడు వాక్యమునగన ఆ ఇంటిలో ఉన్న వారు అనేకులు వచ్చారు. అనేకులను గమనించినటువంటి ప్రభువారు వారి మీద కనికరపడి జాలిపడి వారికి వాక్యమును బోధిస్తూ ఉన్నాడు. ఆ వాక్యము బోధిస్తున్న క్రమంలో అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పక్షవాయు గలవాడు, అనగా మానవ జీవితంలో లేవలేని స్థితి, మానవుని జీవితంలో కదలలేని స్థితి, శరీరంలో ఒక భాగమంతా కూడా పని చెయ్యని ఆ బలహీనత. ఈ పక్ష వాయు గల అనే పదాన్ని ఆలోచించినప్పుడు నేటి సమాజంలో ఇలాంటి వ్యక్తులు చూస్తున్నప్పుడు కొంచెం బాధ కలుగుతుంది. వారు కూర్చోలేరు, వారు లేవలేరు, కొన్నిసార్లు వారు మాటలు కూడా రాని యొక్క పరిస్థితి మనం చూస్తాం. అంటే ఆ వ్యక్తి యొక్క జీవన స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో కదా. ఒక మాట ఉంది ఏంటంటే, అటు చావలేక ఇటు బ్రతకలేక అనేక ఆలోచన కలిగి ఉంటాడు. అలాంటి వ్యక్తి పట్ల నలుగురు వారు ఆ వ్యక్తి పట్ల కనికరము చూపుతున్నారు. ఆ వ్యక్తి పట్ల శ్రద్ధను కలిగి ఉంటున్నారు. ఆ వ్యక్తి ఏ విధంగా సరే ఆ స్థితి నుండి లేవాలన్న ఆలోచనతో ఉన్నారు. నేటి ప్రత్యేకమైన ఈ మండల కాలములో, నేటి సమాజములో, సంఘములో, మన కుటుంబాలలో, మన బంధువులలో ఒకవేళ భౌతికంగా పక్షవాయువు గలవారు కాకపోయినప్పటికీ ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా వారు లేవలేని స్థితిలో ఉన్నారు. వాక్యమును వినలేని స్థితిలో ఉంటున్నారు. మందిరకు రాలేని స్థితిలో ఉంటున్నారు. ఇక్కడ పక్షవాయువు గలవాడు అనే పదాన్ని చూస్తే, మనము ఆధ్యాత్మిక కోణములు ఆలోచిస్తే ఇలాంటి వారు ఒకరు ఉన్నారు. మన కుటుంబాలు ఉన్నారు. రాయరు, కూర్చోడానికి ఇష్టపడరు, వినడానికి ఇష్టపడరు. ఒకవేళ ప్రాంతంగా కానీ అయ్యగారు లేకపోతే వచ్చిన గట్టి అంటే ఎందుకు వచ్చే బాధలు చేయడానికి ఆయనను సంతోష పెట్టడానికి రావడానికి ప్రయత్నిస్తారు. కానీ నిజంగా దేవుని సన్నిధి రావాలన్న ఆలోచనలో వారిలో ఉండదు. ఇక్కడ గమనించినట్లయితే ఆ వ్యక్తి యొక్క బలహీనతను చూసినటువంటి స్నేహితులు వాక్యము బోధించుతున్న యేసయ్య దగ్గర తీసుకొస్తున్నారు. ఈ వాక్యమును బోధిస్తున్న యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. కానీ అక్కడ ఆటంకం మనం చూస్తున్నాం. చాలాసార్లు మందిరానికి బలవంతంగా తీసుకొచ్చినప్పటికీ కొన్నిసార్లు కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి.
కొన్నిసార్లు ఆటంకం ఏం చేస్తుంటే మనకు బాగా తెలిసింది అంటే సంఘంలో లేకపోతే మంత్రుల పరిస్థితులు కూడా కొన్ని ఆటంకంగా ఉంటాయి. అది ఏమొచ్చిందంటే ఆ నలుగురికి కూడా అక్కడ ఒక ఆటంకము ఏర్పడ్డది. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళాలనుకున్నప్పటికీ అక్కడ గొప్ప ఆటంకం ఏంటంటే ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ ఇల్లంతా జన సమూహముతో నిండి ఉన్నది. ఆ జన సమూహముతో నిండినటువంటి ఆ ప్రాంతంలోనికి, ఆ స్థలంలోనికి, యేసయ్య దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకువెళ్ళడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితము లేదు. అలాంటి పరిస్థితుల్లో వారు చేసిన పని అంటే ఇంటి పై కప్పును తీసి, అంటే బహుశా ఆ వ్యక్తిని ప్రభు యుద్ధకు నడిపించడానికి వారు ఎంతగా ప్రయాసపడ్డారో, వారు ఎలాంటి అవరోధాన్ని ఛేదించారో ఒక విధంగా సాహసమే. కూర్చున్న వారు వాక్యం వింటున్నప్పుడు సాధారణంగా ప్రక్కన ఏమైనా అలజడి అయితే ఒక్కసారి పెడతాం. మన ఇక్కడ కూర్చున్నా కానీ మన మనసు ఒక్కసారి పెడతాం. ఏ చిన్న అలజడి జరిగిన వెంటనే చేస్తాం, ప్రక్కకు చూస్తాం. ఇక యేసు ప్రభు వాక్యం చెప్తున్నప్పుడు వారందరూ కూర్చొని వింటున్నారు. పైన అంత తతంగా నడుస్తుంటే ఎవ్వరు కూడా గమనించట్లేదు. వారు ఎలా ఉన్నారంటే వారు వాక్యములో వారు వాక్యాన్ని వింటూనే ఉన్నారు. యేసు ప్రభు వారికి తెలుసు, పైన ఏమి జరుగుతుందో తెలుసు, పైన ఎలాంటి సాహస కార్యాన్ని చేస్తున్నా తెలుసు. ఒకవేళ ఆ ఇంటి యజమానుడు ఏమంటాడో, ఏమి జరుగుతుందో, ఎలాంటి శిక్ష పడుతుందో, వీటన్నిటిని వేటిని లెక్క చేయలేదు. కానీ వారికి ఉన్నటువంటి ఏకైక గురి ఏంటంటే ప్రభు యుద్ధకు వ్యక్తిని నడిపించారు. ప్రియులారా, వారు కష్టానికి ప్రతిఫలం పొందుకున్నారు. తీశారు, యేసు ప్రభు ఎదుటకు దింపారు, తాళ్లతో కట్టి ఆ మంచముతో పాటు ఆ వ్యక్తి ఉన్న పాటున ప్రభు ఎద్దుకు దింపారు. హల్లెలూయా. ఉన్న పాటున ప్రభు ఎద్దుకు దింపినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ గమనించినట్లయితే అక్కడ కూర్చొని అక్కడ అంటున్నాడు, యేసు వారి విశ్వాసమును చూచి, యేసయ్య వారి విశ్వాసమును చూచాడు. ఎందుకనగా ఆ లేవలనిస్తున్న వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి నడిపించడంలో ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డంకులున్నా వాటన్నిటిని ఛేదించి విశ్వాసముతో ప్రభు ఎందుకు నడిపించాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎదుటిన వ్యక్తిని గురించి యేసయ్య చెప్పిన మాట గమనించినట్లయితే, కుమారుడా నీ పాపములు క్షమింపబడినవని చెప్పాడు. కుమారుడా నీ పాపములు, మన పాపములు క్షమింపబడి యేసు ప్రభువు చెప్పిన మాట నీ పాపములు అనగా గతము నుండి చేసిన వాటన్నిటి కూడా దేవుడు క్షమించి ఉన్నాడు. క్షమించిన మాటలు చూస్తున్నప్పుడు ఒక రక్త మాట, అక్కడ కూర్చున్న వారు ఎలా ఆలోచన కలిగినట్టే దేవ దూషణ చేయుచున్నాడు కదా దేవుడొక్కడు తప్ప. దేవ దూషణ చెందినగా అక్కడ శాస్త్రులకున్న ఆలోచన ఏంటంటే పాపములు క్షమించడం అనే పదము చాలా ఘోరమైనది. అది క్షమించరాని పదం. ఒక మానవుడిగా మన మధ్య సంచరిస్తూ యోసేపు కుమారుడుగా ముద్ర వేయబడిన ఆ వ్యక్తి ఆ మాట అంటున్నప్పుడు వారందరూ కూడా వారి మనస్సులో ఆలోచన కలిగి ఏంటి, తను దేవుణ్ణే తిడుతున్నాడు, దేవుడితో సమానముగా పోల్చుకుంటున్నాడు అని వారు అనుకున్న సమయంలో
యేసయ్య చెప్పిన మాట, వారి తమ హృదయములోని ఆలోచించుకొనుచుండగా అలాగూ ఆలోచించుకుంటా యేసు వెంటనే ఆత్మలో తెలుసుకొని ఎప్పుడైతే వారు ఆలోచన చేసుకుని వెంటనే యేసు ప్రభు వారు ఆత్మలో తెలుసుకునే ఆత్మ స్వరూపైన దేవుడు మన యొక్క అంతరంగముల బాధలను వాటిన్నిటిని గ్రహించగలిగిన దేవుడు. అందుకని బాగా మనం గమనిస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రెండవ రాజుగా అభిషేకిస్తున్న క్రమములో సమూయేలు ప్రవక్త యెషయా కుటుంబానికి వెళ్ళయ్యా నీ బిడ్డలను పిలువండి అన్నప్పుడు అందరు పిలుస్తున్నప్పుడు ఈ యొక్క దైవజనుడు మనుషులపై ముప్పాయితడం చాలా పెద్దగా ఉన్నాడు, ఎరవడు ఎత్తుకున్నాడు అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే దావీదు రావడం ఇంట్లో ప్రవేశిస్తున్నాడో ఆత్మావశుడై అనే పదం చూస్తున్నాడు. అంటే ప్రభువారు మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనను ఎరిగిన దేవుడు. అందుకే అంటున్నాడు కదా దావీదు 130 కీర్తనలో, నా మాట ఆలోచన రాకమునిపై నీవు పూర్తిగా ఎరిగిన ప్రభువునందు పిల్లారా, వారి యొక్క హృదయ ఆలోచనలు ఎరిగిన ప్రభువారు చెప్పిన మాట, నీ పాపములు క్షమింపబడి సులభమా. మొట్టమొదట ఏది సులువైనదంటే మొట్టమొదట పాపములు క్షమించబడ్డారు. మానవునిక పాప శాపముల నుండి మనం విడిపించిన దేవుడు. ఆయన కలువరి రక్తము చేత మనను శుద్ధీకరించిన ప్రభు. మొట్టమొదట మనము మన పాపములు క్షమించబడకపోతే అది మన జీవితంలో ఒక గుర్తుగా అది మిగిలిపోతుంటుంది. అందుకనే ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నీ పాపములు, మన పాపములు ప్రభువారు క్షమించి ఉన్నాడు. అందుకే రెండో పదం చూసినట్లయితే అక్కడ అంటున్న మాట అద్భుతమైన మాట, పక్షం నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పోవు. నీవు లేచి పాప స్థితిలో మంచానికి పరిమితమైనటువంటి పక్షవాయు గలవాన్ని ప్రభు చెప్తున్నాడు. నీవు వారు తీసుకొని వచ్చారు, ఇప్పుడు ప్రభు వారు నీవు అంటున్నాడు. నీవు లేచి నీ పరుపు నువ్వెత్తుకోవాలి, నీ పరుపు నీవెత్తుకొని వెళ్ళి. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం మరొకసారి మన ఆధ్యాత్మిక జీవితాలను పునర్పరిశీలన చేసినప్పుడు, మరి ముఖ్యంగా ఈ మండల కాలంలో మన తోటి స్నేహితులు, బంధువులు ఎందరైతే ఆత్మీయమైనటువంటి పక్షవాయు ఘనవనిగా పడిపోయిన స్థితులు ఉన్నారో వారిని ప్రభు యొద్దకు నడిపించడం, వారి ప్రభువులో బలపరచడం, వారిని ప్రభు పరిచయం వారిని నడిపించడానికి ఆ నలుగురు ఏ విధంగా సాహసము చేశారో, అడ్డంకులు ఆటంకాలు అవరోధించి ప్రభు యొద్దకు నడిపించి ఆ వ్యక్తిని లేచి నిలబడి స్థితి నడిపించిన విధానం ఈ ఉదయకాలం ఆ నలుగురు వలె నేను మనం నేటి సంఘములు, సమాజములు, మన కుటుంబం నుండి వారిని ప్రభు యొద్దకు నడిపించడానికి, వారిని ప్రభువులో నిలబెట్టడానికి, ప్రభు పరిచయంలో వారు బహుబలంగా వాడబడడానికి ప్రభు మరొక చక్కని అవకాశం. ఈ రానున్న కాలం ఆ రీతిగా వారు నలుగురు చేసినటువంటి విధముగా ఈ రోజున ఆధ్యాత్మికమైనటువంటి పడిపోయి నిద్రాస్థితిలో ఉన్నటువంటి వారిని ప్రభు యొద్దకు నడిపించడానికి అట్టి సాధనాలుగా మనందరినీ వాడుకొని బలపరచుగాక. ఆమేన్. ప్రార్థన